హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరూ ఎలా ఉన్నారో? హ్యాపీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్. ఇలా చెప్పి ఎన్ని రోజులు అవుతుందో, చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే లిటరల్లీ 2 వారాల నుంచి మన ఛానల్లో ఏ వీడియో కానీ అప్లోడ్ కాలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు మన రైడ్ ప్లాన్ వచ్చేసి అఫీషియల్లీ మనం కేరళకి బయలుదేరుతున్నాము. మాన్సూన్లో కేరళ వెళ్ళి రైడ్ చేయాలంటే పిచ్చ క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, లొకేషన్స్ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి కేరళలో. ఇది మనము ఇప్పుడు వెళ్తున్న ప్లేసు, స్టేటు కేరళ. ఇంకా ఎక్కడ వెళ్దామనేది ఇంకా డైరెక్ట్ గోపురంలో మాట్లాడేసుకుందాం. నా ఆడియన్స్కి ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయినా. ఈరోజు ఆగస్ట్ 15th. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇంకా లేట్ చేయకుండా మనం గోపురాలు కలుసుకుందాం. ఈ రైల్లో ఇంకో పర్సన్ వస్తున్నాడు, సన్నీ, నా తమ్ముడు. హైదరాబాద్ నుంచి వచ్చినాడు. ఎస్పెషల్లీ కేరళ రైడ్ అనే దానికే వచ్చేసినాడు. అందుకని ఇప్పుడు మన బండి కూడా ఫుల్ రెడీ అయిపోయింది. ఇది వారానికి సరిపడే బట్టలు, అలాగే ట్యాంక్ బ్యాగ్, గ్లౌజులు. బండి కూడా ఫుల్ రెడీగా ఉంది. ఓసారి ఇగ్నిషన్ ఆన్ చేసి చూద్దాము. ఇది మన బైక్ వ్యూ. అలాగే మన సన్నీ కూడా. ఇదేనా ఫస్ట్ టైం నువ్వు లాంగ్ రైడ్? చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తాడో. ఇప్పుడు వచ్చేసి మనము బయలుదేరుదాం. మన కేరళ రైడ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు వచ్చేసి మనము నేషనల్ హైవే 44 మీదకి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి అక్కడ టీ తాగేసి మన రైడ్ కంటిన్యూ చేసేద్దాం. ఇది వచ్చేసి మన ఏరియానే. ఇది వచ్చేసి 2వ రోడ్డు. మనమైతే తప్పవనం. ఇది అనంతపూర్లో మోస్ట్ ఫేమస్ సర్కిల్. అలాగే వీడేంద్ర బస్సు అట్లా అడ్డం పెట్టేసినాడు. ఇది వచ్చేసి నేషనల్ హైవే 44. ఇది ఒరే ఆరెంజ్ ఈడ నిలబెట్టింది తప్పు కాక మళ్ళా ఆలోచిస్తున్నావు తోలల్లా వద్దా అని. కోల్వా అఫీషియల్గా మనం నేషనల్ హైవే 44 మీదకి వచ్చేసినాము. ఇవాళ రైల్లో వర్షం పడకపోతే చాలు, ఎందుకంటే నిమ్మలంగా డ్రైవ్ చేసుకుంటూ పోవచ్చు. వర్షం పడింది అనుకో అస్సలు మోటో బ్లాక్ చేయలేను. అస్సలు మొత్తం ఇంట్రెస్ట్ అంటే దొబ్బిపోతుంది మన రైల్లో. అలాగే ఇప్పుడు అనంతపూర్ నుంచి కేరళకు వచ్చేసి ఒక రైడర్ వెళ్ళినాడు. అతనే రైడ్ విత్ జేవైసీ. అతను వచ్చేసి ఇప్పుడు కేరళలో ఉన్నాడు ప్రజెంట్. ఇప్పుడు బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే కేరళకి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నాడు. ఎవరు కూడా పోవడానికి ప్రయత్నించట్లేదు. అందుకని ఆ రైడర్కి నేను మెసేజ్ చేసిన, బ్రో అక్కడ మన అనంతపూర్లో వచ్చేసి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ల్యాండ్ స్లైడ్ అవుతున్నాయి అని భయపడి ఎవడు రావడం లేదు. నువ్వు అలా అనుకోవద్దు. ఇక్కడ కేరళలో వచ్చేసి అసలు వర్షాలే పడడం లేదు, నువ్వు ధైర్యంగా వచ్చేసాయని భరోసా ఇచ్చేసినాడు. అందుకే మనము ఈ కేరళ రైడ్ ఇమీడియట్గా వేసేసినాము. ఇప్పుడే టీ తాగేసినాము. ఇక్కడ టీ వచ్చేసి 25 రూపాయలు ఒక్క కప్పు. దానికి తగ్గట్టు టీ లేదు. ఈ కేరళ రైల్లో మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి గున్నా కేవ్స్. ఇదొక్క ప్లేస్ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. దీన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని మనము కేరళలోకి ఎంటర్ అయిపోతున్నాము. ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి మన గున్నా కేవ్స్. గున్నా కేవ్స్ ఆల్రెడీ మంజుమల్ బాయ్స్ ఉంది కదా మూవీ, అందులో షూట్ చేసినారు గున్నా కేవ్స్లో.
ఆ ప్లేస్ని మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈరోజు. ఎగ్జాక్ట్గా వచ్చేసి 623 కిలోమీటర్స్ ఉంది. రీచ్ టైం వచ్చేసి 12 అవర్స్ చూపిస్తుంది. ఈరోజు మన టార్గెట్ వచ్చేసి 623 కిలోమీటర్లు. ఇది ఈరోజు మన టార్గెట్. మ్యాక్సిమం రీచ్ అయిపోతాము. ఈ రోడ్ వచ్చేసి చాలాసార్లు చూపించి మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. మనం వచ్చేసి బెంగళూరు దాటిన తర్వాత బెంగళూరుకి అయితే వెళ్ళాము. చిక్బల్లాపూర్ ఈ పక్కే మనము రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటాము. అప్పుడు గోప్రో ఆన్ చేస్తా, అంతవరకు ఆన్ చేయను. చూపించిన రూటే చూపించి మీకు కూడా బోర్ కొట్టడం బాగుండదు. కర్ణాటకలో మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఇక్కడ ఫిల్ కొట్టించుకొని మనము ఆంధ్రాలో పట్టిలేదు. ఎందుకు పట్టిలేదంటే కర్ణాటకకి ఆంధ్రాకి వచ్చేసి దాదాపు 6-7 రూపాయలు తేడా ఉంది. ఇక్కడ వచ్చేసి లీటరు 103.60 ఉంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మన బండికి ట్యాంక్ ఫుల్ పట్టించేస్తే సెట్ అయిపోతుంది. మన బండి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 11 లీటర్ల 17 వచ్చేసి 1157 రూపాయలది, అంటే 58 రూపాయలు, 1158 రూపాయలది. ఈడ ఇంతకీ నేను కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత స్వాగతం అని కూడా చెప్పలేదు, డైరెక్ట్ పెట్రోల్ది చూపించేసిన. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బెంగళూరులోని అవుట్కట్స్లో ఉండే రింగ్ రోడ్ ఇది. దీన్ని హసన్కోట్ రింగ్ రోడ్ అంటారు. ఈ రింగ్ రోడ్లో నుంచి మనము నేషనల్ హైవే 44కి మళ్ళా కలుపుతుంది. నేషనల్ హైవే 44ని డివైడ్ చేసి ట్రాఫిక్ సిటీకి తగ్గించేకి ఈ రోడ్డు వేసినారని నేను విన్నాను. అలాగే ఇప్పుడు మనము మ్యాక్సిమం ట్రాఫిక్ నుంచి బయటపడాలంటే ఈ రూట్లో పెడితే బెంగళూరులో నుంచి ట్రాఫిక్లో నుంచి బయటపడతాము. అంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరులో ఇప్పుడు. అది కాక ఆగస్ట్ 15th కదా, భయంకరంగా స్టంట్స్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మీకు ఎక్కడైనా కనపడితే షూట్ చేస్తాం, మీకు షూట్ చేసి చూపిస్తా. ఇదేదో హోటల్ టిఫిన్ చేయడానికి ఆగినాము. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ నేను సన్నీ వచ్చేసి ఉన్నాడు, నేను వచ్చేసి డ్రెస్ తీసుకున్నా. ఈరోజు మా టిఫిన్ అది కాక కర్ణాటక టిఫిన్. ఇది ఎలా ఉంటుందో తెలియదు, దీని తర్వాత టేస్ట్ చూసి చెప్తా, అది గోప్రోలో చెప్తా. ఇది మా టిఫిన్. ఇదేదో దుబ్బరొట్ట మాదిరి ఉంది. ఇది ఇడ్లీ అంట. ఇడ్లీ అమ్మో, ఈ టిఫిన్ తింటే 3 రోజులకి ఎత్తిపోతాం. ఈ పెంకులు ఉన్నాయి కదా, ఈ పెంకులన్నీ వచ్చేసి ఈ పెంకులు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి చూడు. పైనుండే పెంకులు అన్నీ అందులోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇక్కడ ఎక్కువ కనపడుతున్నాయి అవి పెంకులు ఫ్యాక్టరీవే. అవి మొత్తం ఇక్కడ ఎక్కడ చూసినా పైన కప్పినారు కదా పెంకులు, అవే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఈ సరౌండింగ్స్ అంతా. మీరు ఎటు చూసినా అవే. ఈ గూగుల్ అమ్మకి ఒకసారి దండం వేసుకోవాలా. ఏదో సింగిల్ రోడ్డుకు తోలుకొచ్చింది, ఏదో 4 లైన్ అన్నా తగిలితే తొందరగా ఓట్టేయచ్చు అనుకున్నా. అది లేదు. మేము 6 గంటలకు బయలుదేరితే ఇప్పుడు బెంగళూరు దాటి అంటే దాదాపు 6 గంటలకి అనంతపూర్లో బయలుదేరినాము. 6, 7 నుంచి దగ్గర 3 అవర్స్ ఇదేది ఈ ట్రాఫిక్లోనే తోలుకుంటా. మళ్ళీ ఇది ఎక్కడో 1 వేకి తోలుకొచ్చింది. ఈ గూగుల్ మ్యాప్కి జై గూగుల్ మ్యాప్ తల్లి అని చెప్పాలా. ఇంకోటి, మన కేరళలో నా ఫ్రెండ్ ఉన్నాడు, అతను చెప్పిన విశేషం ఏంటంటే చాలా మంచి విశేషం. అదేంటంటే గూగుల్ మ్యాప్ని నమ్మకూడదంట కేరళలో. ఎందుకంటే తప్పు రూట్లు చూపిస్తుందంట. ఆల్రెడీ నేను 2-3 బ్లాగులలో చూసిన యూట్యూబ్లో, నిజంగానే అట్లా జరిగింది. నేను ఆయన చెప్తేనే అనుకున్నట్టుగానే అట్లా చేస్తుందేమో గూగుల్ తల్లి అనుకున్నా. నాకు కేరళలో ఉండే ఫ్రెండ్ చెప్పినాడు ఈ విశేషము, గూగుల్ మ్యాప్ని నమ్మొద్దు అని. అసలు క్లోజ్ అయ్యే రూట్లలో తీసుకొని పోతుందంట, రూట్ లేకోకుండా ప్లేసులలోకి తీసుకొని పోతుందంట ఇష్టానుసారం. అఫీషియల్లీ మనము తమిళనాడులోకి కూడా ఎంటర్ అయిపోయినాము. ఈ విలేజ్ వచ్చేసి తమిళనాడు విలేజే.
మీకు ఈ బోర్డ్స్ కూడా కనపడతాయి తమిళనాడువి. గైస్ తమిళనాడు. అయినా గూగుల్ తల్లి సింగిల్ వే రోడ్లో కూడా బార్డర్ చూపించిందంటే ఒప్పుకోలబ్బా. ఆగస్ట్ 15th. ఒరే ఎల్లన్న ఎల్లు ఆరనన్న కొట్టుకుంటావో ఏ తుప్పాసేదవా. వాడెవడో ఎదవనా కొడుకు అయ్యాల నుంచి నిలబెట్టుకున్నాడు. తమిళనాడులో ఇదేదో బైరంగే అంట. ట్రాఫిక్ చూడండి ఈ ఊర్లో. బెరింగై. కేరళ కేరళ కేరళ. బైకర్స్ చూడండి 650s హోండా ఐనెస్ జీటీ. ఏంద్రయ్యా ఈ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ వచ్చేసి ముందర ఈ జేసీబీ వల్లే. ఆ ట్రాఫిక్ క్లియర్ చేసుకొని ఈ ఓపెన్ ప్లేస్కి వచ్చినాము. అమ్మయ్య కొంచెంసేపు దూల తిరిగిపోయింది. ఆ ఊళ్ళో వచ్చేసి రోడ్లు సన్నగా ఉన్నాయి, జనాభా మాత్రం భారీగా తిరుగుతుంది, అందుకే అంత ట్రాఫిక్ జాము. బేరింగై ఊరి పేరు. ఇంకా విచిత్రమైన పేర్లన్నీ వినపడుతుంటాయి మన చెవున. ఇప్పుడు మీకు పక్కన కనపడుతున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి పొగాకు. అంత పొగాకు ఎండబెట్టినారు చూడండి, అదంతా ఎండబెట్టేసినారు చూడు పొగాకు. గూగుల్ తల్లికి చేతులు ఎత్తి మొక్కల, ఎందుకంటే 3 లైన్ హైవే చూపించింది. నేషనల్ హైవే 44 మీదకి వచ్చేసినాము. ఇంకా రఫ్ ఆడిచ్చేద్దాము. ఇందాకటి నుంచి ఈ రూట్ కోసం చాలా వెయిటింగ్, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని. ఆ సింగిల్ రోడ్లో అయితే టర్నింగ్స్, ఓవర్టేక్లు చాలా ఇబ్బంది అవుతుంది. ఇదైతే డెడ్లీ ఈజీ, ఓ రేంజ్లో కుమ్మేసుకుంటా పోవచ్చు మనం రైడింగ్. హైవే దొరికిందనుకో. వారని హైవే మీద కూడా ఇంత ట్రాఫికా ఏంద్రా అయ్యా. సిటీలో అనుకుంటే ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటే, హైవే మీద కూడా ఉందా ట్రాఫిక్? ఎందుకు ఇంత ట్రాఫిక్? మా జీవితం ఇలా తోలాలంటే చేతులు నొప్పి పెడతాయి. ట్రాఫిక్ దేనివల్ల అంటే ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ వల్ల. ముందర చూడండి ఎంత పొడుగుతుందో ట్రాఫిక్. ఓరి దేవుడా. అన్న చూడు కింద వచ్చేస్తాడు. ఇలాంటి సన్నసందులు దొరికినప్పుడల్లా వెళ్ళిపోతుండల్లా ట్రాఫిక్లో. అట్లయితేనే మనం తొందరగా మూవ్ అవుతాం. ఓరి దేవుడా, ఈ ట్రాఫిక్ ఇట్లానే ఉంటుందేమంగా. అమ్మయ్య ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయి ఇప్పుడు బయట పడినాము. లిటరల్లీ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది, దానివల్ల మొత్తం ట్రాఫిక్ జాము. అందువల్లే ఎక్కడి నుంచో దాదాపు కిలోమీటర్ నుంచి స్ట్రక్ అయిపోయినాము చూడు. స్ట్రక్ అయింది, కిలోమీటర్ నుంచి స్ట్రక్ అయి ఉన్నాము. ఇప్పుడు రిలీఫ్ అయింది. ఇవాళ రైల్లో ఇది 4వ టోల్ గేటు. 3 చూపించలేదు, ఎందుకంటే అవి చూపించినటివే. అందుకని ఇది చూపించని టోల్ గేట్ కాబట్టి అందుకు చూపిస్తున్నా. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి ఏం టోల్ గేట్ అప్ప ఇది? కృష్ణగిరి టోల్ గేట్. ఈ టోల్ గేట్ వచ్చేసి కృష్ణగిరి టోల్ గేట్. ఒకసారి వ్యూ చూడండి, మొత్తం అరటి చెట్లు, కొండలు, ఫుల్ గ్రీనరీ.
ఇందాక నుంచి రైడ్ చేస్తున్నా కదా, టెంకాయ చెట్లు విపరీతంగా ఉన్నాయి. ఎటు చూసినా టెంకాయ చెట్లే. ఈ కొండ మాత్రం ఫుల్ గ్రీనరీ అబ్బా, చూడ్డానికి కూడా భారీగా ఉంది. మీకు ఈ కార్ నెంబర్ కనపడుతుంది కదా, 24BH5167. అలాగే కర్ణాటక 3NL6725. ఈ రెండిటికి ఏం తేడా ఏంటంటే ఈ నంబర్ వచ్చేసి మనలాంటి వాళ్ళకి, ఆ నంబర్ వచ్చేసి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు కదా, ఆర్మీ ఆఫీసర్లు కానీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లకు కానీ వాళ్ళకు మాత్రమే ఆ నంబర్ ఇస్తారు. మనలాంటి వాళ్ళకి, మామూలు వాళ్ళకు వచ్చేసి ఇలాంటి నంబర్ ఇస్తారు. అంటే ఆ నంబర్ తీసుకోవాలా అనుకుంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్మెంట్ అయి ఉండాలి, అప్పుడైతేనే ఇస్తారు అలాంటి నంబరు. ఈ హైవే వచ్చేసి నేషనల్ హైవే 44A, కానీ ఘాట్ సెక్షన్లో మనం ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది కదా. ఘాట్ సెక్షనే ఇది, ఎందుకంటే వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది ముందర. మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఎంతసేపటికి ఆంధ్ర బోర్డు కనపడిచ్చింది చూడండి. AP40 పొద్దున్న నుంచి రైడ్ చేస్తున్నా కదా, మన ఆంధ్ర బార్డర్ వరకే కనపడింది బోర్డు. ఆ తర్వాత ఆంధ్ర బోర్డు అస్సలు కనపడలే. ఇట్లా మన ఏపీ బండి ఒక్కటి కనపడినా చాలా హ్యాపీగా ఉంటుంది. మేమైతే మధ్యాహ్నం భోజనము స్కిప్, అసలు భోజనం చేయబుద్ధి కాలేదు. ఆ దోశలు ఏం దోశలో, ఆ ఇడ్లీ ఏమి ఇడ్లీనో మాకు అర్థం కాలేదు. అవి ఇంకా అరగను కూడా అరగలే కడుపులో. అందుకని ఓన్లీ ఓ చిన్న జ్యూస్ తాగేసి ఇప్పుడే ఒక అర్ధగంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళా ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇది మొత్తానికైతే మధ్యాహ్నం భోజనం స్కిప్. గైస్, ఇది వచ్చేసి కావేరీ నది అంట. మొత్తానికైతే నీళ్ళు అయితే ఏం లేవు, మొత్తం ఎండిపోయినాయి. తొట్టి పొట్టి డ్యామ్ పేరా కొంపదీసి. ఇప్పుడు వచ్చేసి మన గునా కేవ్స్ వచ్చేసి 262 కిలోమీటర్లు ఉంది. ఎస్టిమేషన్ టైం వచ్చేసి నైట్ 9 చూపిస్తుంది. వీలైనంత తక్కువలోనే, అంటే 8 గంటలకు 7 గంటలకు అట్లా చేరుకునే విధంగా మనము రైడ్ కొనసాగిద్దాము. మన బ్రో వచ్చేసి తెలంగాణ స్టేట్ బ్రో. వాళ్ళు ఒక ముసలాయన కింద ఉన్నాడు, ఆ సైకిల్లో వస్తుంటే అక్కడ కూర్చున్నాడు కదా ముసలాయన. ఆ ముసలాయన సడన్గా అడ్డం దూరేసరికి ముసలాయనకి ఢీ కొట్టేసినారు. వాళ్ళు వచ్చేసి తెలంగాణ వాళ్ళు ప్రైవసీ కోసం నేను కెమెరా ఆఫ్ చేసిన. వాళ్ళదేం తప్పు లేదు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నారు. ముసలాయన వచ్చేసి సడన్గా అడ్డం దూరేసినాడు. వాళ్ళు వచ్చి డాష్ ఇచ్చినారు ముసలాయనకి. గాయస్, పెట్రోల్లో చూడు ఎంత వేరియేషన్ ఉంది. తమిళనాడు 101.37 పైసలే బ్రో. ట్యాంక్ ఫుల్ బ్రో. మన రెండో ట్యాంక్ ఫుల్ వచ్చేసి 1000 రూపాయలు పట్టింది. 9 లీటర్ల 870 ml పట్టినది. మన అమౌంట్ వచ్చేసి 1000 రూపాయల 52 పైసలు. 82 కాదు, 52 పైసలు. చూడండి గైస్, 3 స్టేట్లలో ఎంత డిఫరెంట్ ఉందో. కర్ణాటకకి తమిళనాడుకి 2 రూపాయలు, తమిళనాడుకి ఆంధ్రాకి వచ్చేసి 9 రూపాయలు, 8 రూపాయలు తేడా. ఎంత వేరియేషన్ చూడండి పెట్రోల్కి. తమిళనాడులో ఈ దేవుళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. ఎక్కడ చూసినా దేవుళ్ళు మాత్రం కంపల్సరీ ఒక చేతిలో కత్తి, అలాగే ఇట్లా ఒక కాలు కిందికి వేసుకొని ఒక కాలు కిందికి వదులుకొని కూర్చోంటాడు దేవుడు. ఈ దేవుడు ఏ దేవుడో నాకు తెలీదు. నేనైతే మురుగన్ అనుకుంటున్నా. మురుగన్ అయితే కత్తి పట్టాడు. మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని నేను అనుకుంటున్నా. గైస్, ఇంకో స్వామి వచ్చినాడు చూడండి.
ఇలా ఒక కాలు కిందికి ఒక కాలు పైకి అలా ఒక్కొక్క ఊరిలో అలా ఒక ఆలయం కంపల్సరీ ఉంటుంది. గాయ్స్ ఏమైందో తెలియదు కానీ మొత్తం ట్రాఫిక్కే అంతా నిలిచిపోయింది ఇక్కడ. ఇట్లనా? ఇట్లా పోయి ఆడ తిరగల్లా? రైల్వే గేటా? ఓహో, రైల్వే గేట్కి ఇంత ట్రాఫిక్. అది చూడు, వీడియో షూట్ చేసుకో. అది సన్సెట్కి ఆ కొండ చూడు ఎట్లా మెరుస్తుందో. ఈ సిటీ పేరు వచ్చేసి పలాని. ఈ పలానీలో నుంచే మనము ఊటీకి రైడ్ తీసుకోవాలా. చాలా పెద్దగా ఉంది పలాని. గాయ్స్ ఇంకా మొత్తం హిల్ స్టేషన్ స్టార్ట్. గాయ్స్ వ్యూ చూడండి మొత్తం ఇక్కడ నుంచి ఎలా ఉందో. ఇప్పుడు ఈ కొండల్ని మనం ఎక్కల్లా మన బండితో పాటు. మన బండి మనల్ని మోసుకొని పోతుంది, నేనేం పోనులే కానీ వ్యూ మాత్రం కేక్ అబ్బా. వ్యూ అయితే కేక్ గానే కనపడుతుంది. ఓరి దేవుడా, ఇంకా పైన ఎలాగుందో తెలియదు కానీ కొద్దిగా తొందరగా వచ్చింటే బాగుండేది. ఆడ టీ తాక్కుంటా అట్లా తెక్కుంటా నిలబెట్టిన చోటల్లా 10 నిమిషాలు లేటు. అందుకే ఈ పనిష్మెంట్. మా దురదృష్టమేమో మేము నైట్ అయ్యే టయానికి వచ్చినాము ఈ హిల్ స్టేషన్ ఎక్కడానికి. అస్సలు చూడ్డానికి కళ్ళు చాడడం లేదు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కొండలు. కానీ గోప్రోలో కనిపించవు. ఇప్పుడు మబ్బుగా ఉంది. ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి క్యాసిడా పార్క్. ఈ వాటర్ ఫాల్ ఎలా ప్రవహిస్తుందంటే భయంకరంగా ప్రవహిస్తుంది. ఈ ఫ్లోకి వచ్చేసి కింద పడిన నీళ్లు వానజల్లా పడి కెమెరాలకు పడి ఫాగ్ మాదిరి వస్తుంది. అలాగే ఈ వాటర్ ఫాల్ చుట్టూ లొకేషన్ చూడండి. అలాగే ఈ ఎదురుగుంది కదా, ఇక్కడ కూడా వాటర్ ఫ్లో చూపిస్తా. భయంకరంగా ప్రవహిస్తుంది. ఫైనల్లీ మనము కొడైకెనాల్ కూడా చేరేసుకున్నాము. ఇదే కొడైకెనాల్. ఇక్కడ రూమ్ చూసేసుకొని మనం రూమ్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ కొడైకెనాల్కి రీచ్ అయిపోయినాము. రీచ్ అయిపోయిన తర్వాత రూమ్ తీసేసుకొని రూమ్లో పడుకుంటూ పోయినాము. ఇంతకీ రూమ్ ఎంతకు తీసుకున్నామో చెప్పలేదు కదా. ఈ రూమ్ వచ్చేసి మాకి 900 పడింది. 900 అంటే వర్త్ అనిపించింది. అది కాక ఇంకా కొన్ని హోటల్లో తిరిగినాము. తిరిగిన తర్వాత 1500, 1000 అలా చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చెక్అవుట్ టైం చాలా దారుణంగా ఉంది. 10 గంటలకే చెక్అవుట్ చేసేయాలంట. ఇదే నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ప్లేసులు చూడడానికి మనం వచ్చింటాము. మనం వచ్చినదే నైట్ రీచ్ అయింటాము. మళ్ళా పొద్దున్నే 7 గంటలకు లేస్తాం మనము. ఇంకా 10 గంటలకి 2 గంటలు ఉంటుంది. 2 గంటల్లో ఏం ఎక్స్ప్లోర్ చేస్తాం చెప్పు. ఇదే దారుణం అనిపించింది నాకైతే. ఇది ఒక్కటి మారితే బాగుంటుంది కొడైకెనాల్లో. ఇది నేను అనుకున్న ఒపీనియన్. ఇంతకు మించి ఏం లేదు. కొడైకెనాల్లో టెర్రస్ పైనకి వ్యూ చూద్దామని వస్తే మొత్తం ఈ పరిస్థితి. మొత్తం ఫాగ్, ఏం కనపడలే. మొత్తం ఫాగే, ఒక్క చెట్టు కూడా కనపడలే.
ఇది కింద. మేము నైట్ హోటల్ స్టే చేసిన హోటల్ వచ్చేసి ఇదే షర్మిల రెసిడెన్సీ కాటేజ్ రూమ్స్. ఇందులోనే ఇప్పుడు మేము స్టే చేసినది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము నెక్స్ట్ డెస్టినేషన్ పెట్టుకున్నది వచ్చేసి గునా కేవ్స్, డెవిల్ కిచెన్ అని ఇంకో పేరు గునా కేవ్స్కి. ఒరే అజామం అడ్డం పెట్టేసావు కదరా, ఎలా వెళ్ళాలి? ఒర్రే కొడైకెనాల్లో గైస్ ఇట్లా స్లో ప్లాన్స్ వచ్చేసి చాలా ఎక్కువ. 2,60,000 ఎందుకు పెట్టినది ఇలాంటి స్లో ప్లాన్స్ ఎక్కడానికి? ఈ బండి కొనినది ఎట్లా అనుకున్నావు మరి? ఇది కొడైకెనాల్ పరిస్థితి. పొద్దున్నే ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. 8:30కి ఎంత ఫాగ్ ఉంది చూడండి. ఓహోహోహో, ఇలాంటి ట్రాఫిక్లో మళ్ళీ ఇలా సందులో దూరడాలు ఎక్కువ. చూడండి గాయస్ వ్యూ ఎలాగుందో పొద్దున్నే. మీకు ఎదురుగా ఫ్లాగ్ కనపడుతుంది కదా, అది ఫ్లాగ్ వచ్చేసి తమిళనాడు ఫ్లాగ్. $2,64,000 పర్ఫార్మెన్స్ ఎక్కువ. చూడండి గైస్ వీస్టోమ్ పర్ఫార్మెన్స్. మొత్తం ఇలాంటి స్లో ప్లాంట్ వచ్చేసి చాలా ఎక్కువ. ఇది మైన్ రోడ్. ఒక్కసారి కొడైకెనాల్ గునా కేవ్స్ వెళ్ళే రూట్ ఇది. మొత్తం వాటర్ రోడ్డు నిండా. నైట్ ఇదే పరిస్థితి, ఇప్పుడు ఇదే పరిస్థితి. నైటు మంచి లొకేషన్లు ఉన్నాయి కానీ చూపించలేకపోయినా ఇప్పుడైతే భయంకరమైన వ్యూస్ వస్తున్నాయి. కానీ ఈ చెట్లు అడ్డం ఉన్నాయి, మీకు చూపిద్దామంటే ఎప్పుడు క్లియర్ అవుతాయి ఇవి. చలి మాత్రం ఘోరంగా చంపేస్తుంది, చలికాలం మాదిరి పెట్టేస్తుంది. ఇప్పుడు చూస్తే వర్షాకాలం. గునా కేవ్స్కి వచ్చాము. గునా కేవ్స్కి వచ్చినా కూడా ఇంకా ఓపెన్ కాలేదు. 9 అవుతుంది, 9:10 అయినా ఇంకా ఓపెన్ చేయలేదు. వీళ్ళంతా దీనికోసమే వెయిటింగ్. టూరిస్ట్ విజిట్స్ టైమింగ్స్ 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకే. చాలా ఘోరం అబ్బాయి ఇది. అన్ని చోట్ల 6 గంటలకు బంద్ చేస్తే ఈడ మాత్రం 4కే బంద్. ఎంతమంది వెయిటింగ్ చూడు. గునా కేవ్స్ ఓపెన్ అవుతుంది. టైం వచ్చేసి 9:10కు ఓపెన్ చేస్తున్నాడు. అంటే దానికి కూడా వీడియో షూట్ చేస్తున్నారు, ఫోటో తీస్తున్నాడు. అంటే ప్రూఫ్ ఏమో ఇదంతా. ఎత్తర్రా మామ గేటు. లేపురా మామ. ఇప్పుడు చూడండి రేస్ జరుగుతుంది. గునా కేవ్స్ ఎంట్రన్స్ బ్రోస్. మామ ఇదొక్కడి లొకేషన్ రా మామ. ఇవి పార్కింగ్ ఛార్జెస్. బస్సుకు వచ్చేసి 100, కారుకు వచ్చేసి 50, 2 వీలర్కి వచ్చేసి 20 రూపీస్.
ఇది పార్కింగ్ ప్లేస్. ఈ వ్యూ పాయింట్ పేరు వచ్చేసి మోయర్ పాయింట్. ఇక్కడ వచ్చేసి మొత్తం స్టూడెంట్స్ కూడా వచ్చేస్తున్నారు ఇక్కడ చూడడానికి. అలాగే ఇది గున్నా కేవ్స్కి పోయే ముందర ఈ వ్యూ పాయింట్ చూసి వెళ్ళాలి. మొత్తం చుట్టుపక్కల లొకేషన్ చూడండి. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆ బుల్లు పైన ఉంది కదా, అది వచ్చేసి వ్యూ పాయింట్. ఆ వ్యూ పాయింట్ ఎక్కేస్తే మొత్తం ఈ వ్యూ అంతా కనపడుతుంది. మొత్తం స్టూడెంట్స్ చూడండి ఎలా వస్తున్నారో. మొత్తం ఇక్కడైతే కళ్ళ ముందర ఫాగ్ పోతుంది, అంత క్లియర్గా కనపడుతుంది. వ్యూ పాయింట్ పైకి ఎక్కి చూసేది. గైస్ వ్యూస్ అయితే కత్తిలాగా ఉన్నాయి. ఇంకా వాటర్ ఫాల్ కూడా కనపడుతున్నాయి. మీకు వాటర్ ఫాల్ బాగా గమనిస్తే అక్కడ వాటర్ ఫాల్ ఉంది చూడండి. మోరియన్ వ్యూ పాయింట్ చూసుకొని ఇప్పుడు గున్నా కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి మోరియా వ్యూ పాయింట్ నుంచి. ఫైనల్లీ గున్నా కేవ్స్ కు రీచ్ అయిపోయినాం మనము. ఓరి దేవుడా, ఇదే గున్నా కేవ్స్ డెవిల్ కిచెన్. ఇక్కడే బండి పెట్టేద్దాం. గైస్ ఫైనల్లీ గున్నా కేవ్స్ కు రీచ్ అయిపోయినాము. పర్ పర్సన్ వచ్చేసి 10 రూపీస్. సింగిల్ కెమెరాకి వచ్చేసి 50 రూపాయలు. ఇంకోటి వచ్చేసి హ్యాండ్ కెమెరా పైన ఇది ఇంకోటి 300. దీనిలోకి ఇవి ఛార్జ్ చేస్తారు కెమెరా తీసుకోవాలంటే. మ్యాక్సిమం కెమెరాలు ఎవరు తీసుకోరు, అందరూ మొబైల్ వాడుతున్నారు కాబట్టి మొబైల్లోనే షూట్ చేసుకుంటేనే సరిపోతుంది. అలాగే ఇంకా నేను సన్నీ వచ్చేసి పోదాం గున్నా కేవ్స్ పోదాం. మనము డెవిల్ కిచెన్ కోసం వచ్చినాము. డెవిల్ కిచెన్ దగ్గరకు వచ్చేసింది. ఒక్కసారి దగ్గరకు పోయిన తర్వాత చూపిస్తాం, మీరే చూడండి వ్యూ ఎలా ఉంటుందో. ఫైనల్లీ డెవిల్ కిచెన్ అరైవ్డ్. 1 2 3 డెవిల్ కిచెన్. ఇప్పుడైతే గున్నా కేవ్స్ డెవిల్ కిచెన్ చూసుకోవడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి రాక్ పిల్లర్ వ్యూ చూడడానికి బయలుదేరుతున్నాము. వచ్చేసి పిల్లర్ రాక్ వ్యూ. ఇక్కడ వ్యూ చూద్దాం వస్తే మొత్తం ఫాగే, ఏం లేదు, శూన్యం. మీ స్పందన ఏమిటి దీనిపైన? నాదేముంది బ్రదర్, మంచి వద్దాం అనుకున్నా కానీ ఈ స్నో వాల్ చూసి మొత్తం ఏం లేకుండా పోయింది. మొత్తానికి అయితే వ్యూ అయితే దొబ్బింది. మొత్తానికైతే వ్యూ అంతా దొబ్బింది. 20 రూపాయలు వేస్ట్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. వాటర్ ఫాల్ ఒకటి బాగుంది.
గైస్ కింద వాటర్ ఫ్లో సౌండ్ వినండి ఎలా ఉందో. ఇది రాక్ పిల్లర్ వ్యూ. ఇలా వ్యూ ఉన్నప్పుడు మాత్రం ఇలా బట్టి ఏమవుతుంది, ఏమర్థమైంది నీకు? ఏ వ్యూ చూసినా ఇట్లే ఉంటుందని. ఒక వ్యూ చూస్తే సరిపోతుంది 20 రూపీస్ పెట్టి. ఇలానే సేమ్ ఉంటుంది. అది చూపి సేమ్ ఇలానే ఉంటుంది, ఏమి కనిపించదు. ఈ ఫాగ్ లేనప్పుడు వచ్చి 20 రూపీస్ కాదు 50 రూపీస్ పెట్టినా వర్త్ ఉంటుంది. మా అయితే ఒకటి ఇక వాటర్ సౌండ్ ఒకటి, అదొకటి చూసి ఎంజాయ్ చేయడం, ఒక సెల్ఫీ అంతే. రాక్ పిల్లర్ దగ్గర చిన్న వాటర్ ఫాల్ ఇది. మొత్తం చూడండి ఫాగ్ ఎలా ఉందో, మొత్తం ఫాగే. ఇంకా ఏ వ్యూ చూసినా ఇలాగే ఉంటుందని ఇంకా మేము కొడైకెనాల్కి బయలుదేరుతున్నాము. ఈ వ్యూ పాయింట్ పేరు వచ్చేసి గ్రీన్ వ్యాలీ. ఈ వ్యాలీ పేరు ఇంతకుముందు ఏం పిలిచేవారంటే సూసైడ్ పాయింట్ అని పిలిచేవారంట. ఇప్పుడే పేరు చేంజ్ అయింది. దీని పేరు వచ్చేసి గ్రీన్ వ్యాలీ. మీరు చూడాల్సింది ఇగో గ్రిల్ చూడండి, దీనివల్ల ఇది పెట్టారని చెప్పేసి సూసైడ్ ఎక్కువ చేసుకుంటున్నారని ఈ గ్రిల్ పెట్టేసినారు ఇప్పుడు. కొడైకెనాల్ అయితే రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాము. ఇంకా కొడైకెనాల్ కూడా బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా మన బండి మీద లగేజ్ ప్యాక్ చేద్దాము. ప్యాక్ చేసి ఇంకా మోటో బ్లాగ్లో ఏమన్నా మాట్లాడుకుందాం. బండికి కూడా లగేజ్ మౌంట్ చేసేసినాము. ఇంకా బండి కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఏమన్నా గోప్రోలో మాట్లాడుకునేటు ఉంటే బండి మీద మాట్లాడేసుకుందాము. ఏం భయపడద్దు గాయస్. కొడైకెనాల్ బ్యూటీ చూడండి. ఇంకా కొడైకెనాల్ని కూడా మనం వదిలేసే టైం వచ్చేసింది. ఈడ చూడండి క్రేజీ రోడ్డు. క్రేజీ, చాలా క్రేజీగా ఉంది ఇది రోడ్డు. ఏమాత్రం స్లిప్ అయినామనుకో బండితో పాటు నువ్వు కూడా దొర్లుకుంటా పోతావు. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి కదా, అది చేసేది. లాస్ట్ క్లిప్పు, లాస్ట్ బ్యూటీ, కొడైకెనాల్ లాస్ట్ వ్యూ. ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఏం చేయాలో తెలుసు కదా, అది చేసేయండి. వీడియో నచ్చితే ఇంకా సీ యూ నెక్స్ట్ బ్లాగ్.